హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ లావణ్యాని. ఇదేంటి దోసలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది నార్మల్ దోసలు కాదండి. కొర్రలతో చేసిన దోసలు. అదేనండి ఫాక్స్ స్టైల్ మిల్లెట్ దోసలండి. ఈ కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచివండి. మన పూర్వీకులు వీటిని ఎక్కువగా తినేవారు. అందుకే వాళ్ళు ఎంత వయసు వచ్చినా బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ పాలిష్ చేసిన బియ్యాన్ని, పెస్టిసైడ్స్ ఉన్న వెజిటేబుల్స్ని తిని 70 ఏళ్ళకే రావాల్సిన జబ్బులన్నీ 30 ఏళ్ళకే తెచ్చుకుంటున్నామండి. ఈ కొర్రల్లో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. ఇది హార్ట్ డిసీజెస్ నుంచి కూడా రక్షిస్తుందండి. శరీరానికి మేలు చేసే ఈ కొర్రల దోసని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా నేను ఒక కప్పుతో ఇలా ఒక కప్పున్నర మినపప్పుని నానబెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం శనగపప్పుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిల్లెట్స్ని తీసుకున్నానండి. ఒక కప్పు పప్పుకి ఒక 1.5 కప్పు మిల్లెట్ని తీసుకున్నానండి. కొర్రలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నానండి, కొంచెం సాఫ్ట్నెస్ కోసం. ఇలా కడిగి పక్కన పెట్టుకున్నానండి. 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను సాఫ్ట్నెస్ కోసం. వీటన్నిటిని మనం ఒక 8 to 9 అవర్స్ నానబెట్టుకోవాలండి. అలాగే ఒక కప్పు అటుకులను కూడా తీసుకున్నానండి. ఈ అటుకులు తీసుకోవడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను కొంచెం తొక్కతోనే ఉంచానండి. పొట్టును మొత్తం నేను తీసి కడగలేదు, కొంచెం పొట్టుగానే ఉంచాను. దాన్ని ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. కొంచెం గ్రైండర్ అయితే కొంచెం రుబ్బు ఎక్కువ అవుతుందని గ్రైండర్లో వేసుకున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండర్లో వేయడం వల్ల దోశలు కూడా సాఫ్ట్ వస్తాయండి. పిండి రెడీ అయిందండి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక కొర్రల్ని ఇప్పుడు అదే గ్రైండర్లో వేసుకోవాలండి. కొర్రల్ని నేను అదే గ్రైండర్లో వేసుకున్నాను. అటుకులు చూపించాను కదండి, అది మనం ఒక 10 మినిట్స్ ముందు కడిగి పక్కన పెట్టుకోవాలి. అటుకులను కూడా వీటిలో యాడ్ చేసుకోవాలండి. అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. దోశ బ్యాటర్ రెడీ అయిందండి. ఈ కొర్రల బ్యాటర్ని కూడా ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలా మొత్తం కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం మొత్తం ఒకేసారి ఫెర్మెంట్ చేయకూడదండి. మనకు ఎంత కావాల్స్తే అంత తీసుకొని సపరేట్గా తీసుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ చేయాలండి. ఫెర్మెంట్ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు, చాలా బాగుంటాయి. చూడండి, మార్నింగ్కి ఇలా ఫెర్మెంట్ అయిందండి పిండి. ఇప్పుడు మనం ఈ ఫెర్మెంట్ అయిన పిండిలో కొంచెం జీలకర్రని, ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని పాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం దోశని ఇలా పల్చగా తిప్పుకుంటూ వేసుకోవాలండి. దీనిపైన ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్స్, మసాలా ఏదైనా మనకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. దానిపైన లైట్గా కొంచెం కారపొడిని వేసుకున్నానండి, స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రల దోశ అండి రెడీ అయిపోయిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దీన్ని తీసుకుంటే రోజంతా చాలా ఎనర్జీగా ఉండొచ్చండి. ఈ కొర్రలతో చేసిన దోశ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందండి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది, ఎముకలు బలం ఇస్తాయి, రక్తహీనతను తగ్గిస్తుంది, చర్మము మరియు జుట్టుకు మేలు చేస్తుందండి. హార్ట్ డిసీజెస్ రాకుండా కూడా మనం రక్షించుకోవచ్చండి. ఇంత హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మార్నింగ్ టైంలో చాలా చక్కగా హ్యాపీగా
ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తూ తినండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి అందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీరందరూ వీడియోస్ చూస్తున్నారండి, కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.